ఐపీఎల్ 2026 సీజన్ లో నిన్న 33వ మ్యాచ్ లో వాంకెడ వేదికగా సొంత గడ్డపై ముంబై ఇండియన్స్ ఘోరంగా విఫలమైంది. ప్రత్యర్థిగా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ దుమ్ము రేపింది. దీంతో ప్రత్యర్థి అడ్డాలో చెలరేగి ఆడి ఏకంగా 103 పరుగుల భారీ తేడాతో చెన్నై జట్టు మ్యాచ్ ని సొంతం చేసుకుంది. అంతేకాకుండా పాయింట్ల ర్యాంకింగ్స్ లో భారీ నెట్ రన్ రేట్ తో ముందడుగు వేసింది. ఏకంగా 8వ స్థానం నుంచి పాయింట్ల టేబుల్లో 5వ స్థానానికి దూసుకెళ్లింది. ఈ క్రమంలో చెన్నై 5వ స్థానానికి చేరుకోవడంతో 2 జట్ల పరిస్థితి అయోమయంగా ఉంటే మరో 3 జట్ల పరిస్థితి ఘోరంగా మారిపోయింది. ఇప్పటికే పాయింట్ల టేబుల్లో పంజాబ్ కింగ్స్ 11, రాజస్థాన్ 10, అలాగే ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ చెరో 8 పాయింట్లతో టాప్ 4 లో కొనసాగుతున్నాయి. ఈ 4 జట్లు ప్లే ఆఫ్ కు దగ్గరగా దూసుకెళ్తున్నాయి. అయితే మిగతా జట్లు ప్లే ఆఫ్ చేరాలంటే టాప్ 4 లో ఉన్న జట్లు ఇప్పటి నుంచి ఎక్కువ మ్యాచ్లు ఓడిపోవాల్సి ఉంది. అప్పుడు సిఎస్కే, ఢిల్లీ, గుజరాత్ టీంలకు అవకాశం ఉంటుంది. 5, 6, 7 స్థానాల్లో ఉన్న సిఎస్కే, ఢిల్లీ, గుజరాత్ తలా 3 విజయాలతో 6 పాయింట్లతో ప్లే ఆఫ్ రేస్ లో ఉన్నప్పటికీ ప్లే ఆఫ్ చేరాలంటే మాత్రం టాప్ 4 లో ఉన్న జట్లు కనీసం 2 జట్లు ఇప్పటి నుంచి ఓటములు పాలవ్వాల్సి ఉంటుంది. సిఎస్కే, ఢిల్లీ, గుజరాత్ టైటాన్స్ 3 విజయాలతో 6 పాయింట్లతో 5, 6, 7 స్థానాల్లో ఉన్నాయి. అంటే ఈ జట్లు కనీసం ఇప్పటి నుంచి 5 మ్యాచ్ల్లో గెలవాల్సిన పరిస్థితి. ఇక ముంబై, లక్నో అన్ని మ్యాచ్ల్లో గెలవాలి. ఏ ఒక్క మ్యాచ్ ఓడిపోయిన ప్లే ఆఫ్ రేస్ నుంచి అవుట్. ఇక కేకేఆర్ కు మాత్రం 99% ఇప్పటికే ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకున్నట్టే. ఆ జట్టు ప్లే ఆఫ్ చేరాలంటే పెద్ద అద్భుతమే జరగాలి. ఇప్పటి నుంచి 7 మ్యాచ్లు గెలిచినా కూడా 17 పాయింట్లే వస్తాయి. ఆ జట్టు పరిస్థితి చూస్తే అది కలే. మొత్తానికైతే ముంబై, లక్నో, కేకేఆర్ ల జట్ల పరిస్థితి విషమంగానే ఉంది. ఇక సిఎస్కే, ఢిల్లీ, గుజరాత్ రాబోయే మ్యాచ్ల పరిస్థితులను బట్టి ప్లే ఆఫ్ రేసు ఎలా ఉంటుందో తెలుస్తుంది.